రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ ఎస్సీ విభాగం కార్యాలయాన్ని పెద్ద అంబర్పేట్లో ఆదివారం ఘనంగా ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడు పంది పెంటయ్య ఏర్పాటు చేసిన ఈ కార్యాలయాన్ని రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షులు చల్లా నరసింహారెడ్డి, రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, ఎస్సీ విభాగం అధ్యక్షుడు నగరిగారి ప్రీతం ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ పటిష్టత కోసం కార్యకర్తలకు, ప్రజలకు ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో ఉండేలా పంది పెంటయ్య ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. గత 10 ఏళ్లలో ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిన ఘనత కేసీఆర్దే అన్నారు. గత ప్రభుత్వం చేసిన అప్పులు కాంగ్రెస్ ప్రభుత్వం తీర్చుకుంటూ వెళ్తూ సంక్షేమ ఫలాలు అమలు చేస్తుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంతోనే రైతుల సంక్షేమం సాధ్యమవుతుందన్నారు. తమ ప్రభుత్వం పేదలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మున్ముందు కూడా మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ నూతన అధ్యక్షుడు పంది పెంటయ్య మాట్లాడుతూ పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందనడానికి తనకు ఇచ్చిన పదవి నిదర్శనం అన్నారు. తాను గతంలో 30 ఏళ్లు సర్పంచ్గా పనిచేశానని, తన పదవీ కాలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానన్నారు. పార్టీ కోసం తాను పడిన కష్టాన్ని అధిష్టానం గుర్తించి ఈ పదవి కేటాయించింది అన్నారు. ఈ పదవితో తనపై బాధ్యత మరింత పెరిగిందన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ పటిష్టత కోసం అహర్నిశలు శ్రమిస్తానన్నారు. తన నియామకానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పంది పెంటయ్య పేరుపేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి తనయుడు అభిషేక్ రెడ్డి, పెద్ద అంబర్పేట్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు కొత్తపల్లి జైపాల్ రెడ్డి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సిహెచ్ భాస్కరాచారి, పెద్ద అంబర్పేట్ మున్సిపల్ మాజీ చైర్మన్ చెవుల చిరంజీవి, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మన కాంగ్రెస్ పార్టీ ఎన్నో అభివృద్ధి పథకాలు నిర్వహిస్తుంది. మరి ఇక్కడికి చేసిన వారందరూ మనం ఏం పని చేస్తున్నామో పబ్లిక్ ప్రజలకు తెలపాల్సిందిగా కోరుచున్నాం. ఎందుకంటే పబ్లిక్ సిటీలో చాలా వెనుకబడ్డాం. మనం భారతదేశంలోనే వినలేని ఎప్పుడు లేని విధంగా రైతులకు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్, అదే విధంగా సంక్రాంతి తర్వాత కూడా రైతు భరోసా కూడా ఇవ్వబోతున్నాం. అదే విధంగా మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చాం. అదే విధంగా కరెంటు 200 యూనిట్లు కరెంటు ఫ్రీ ఇచ్చాం. మరి చాలా పథకాలు కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చినాక పేదలకు లబ్ధి చేస్తున్నాం. కాన్స్టిట్యూన్సీ ఎస్సీసెల్ ప్రెసిడెంట్ ఇప్పించడం జరిగింది. ఆ తర్వాత అతను కూడా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటూ వచ్చి మొన్న అన్న నువ్వు ఇప్పించినావు, నేను బాధ్యత పరంగా నేను కూడా పార్టీకి పనిచేస్తున్నా కాబట్టి నాకు కూడా జిల్లా స్థాయిలో పోవాలనుకుంటున్నాను, నేను తెచ్చుకోవాలనుకుంటున్నా అంటే సంతోషం తీసుకోండి అని చెప్పడం జరిగింది. అది మన రంగారెడ్డి జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు మన పెద్దంబర్పేట మున్సిపాలిటీకి రావడం మనం గర్వించదగ్గటువంటి విషయం. తప్పకుండా పార్టీని ముందుకు తీసుకుపోవడానికి ఆయన కూడా గతంలో సర్పంచ్గా చేసినటువంటి అనుభవం ఉంది. మనకు ఆయన పార్టీ కోసం కష్టపడతా ఉంటాడు. అందరిని కలుపుకొని పోయి ఇంకా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి. పెద్దంబర్పేట మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్నటువంటి మాట మీకు తెలుసు. ఇది మనం రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు చూస్తున్నాం. ఏదైతే దళిత గిరిజన ఆత్మగౌరవం పెంచే విధంగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. మరి ఈ మధ్యలో మన పెద్దలు ప్రీతం గారు చెప్పినట్టు ఆనాడు పాఠశాలలు దళితులకు కులాల వైజ్గా పాఠశాలలు ఉంటే, ఏదైతే హాస్టల్స్ ఉంటే, ఈసారి ఆ విధంగా కాకుండా రాష్ట్రంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ అంటే అని చెప్పి ఒక 22 స్కూల్స్ వారు ప్రారంభించడం జరుగుతుంది. దానికి అన్ని కులాలు, అన్ని మతాలు విద్యనే కానీ అందరూ సమానంగా ఉండాలి. కులాలతో మతాలతో పోటీ పడే తత్వం కాకుండా విద్యతో పోటీపడి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాలు ఇవ్వాలంటని చెప్పి ముందుకెళ్తున్నాడు. సంస్థాగత నిర్మాణ దృష్ట్యా నేడు రంగారెడ్డి జిల్లాకు నూతన అధ్యక్షుడిగా పందిపెట్టే నియామకం చేయడం జరిగింది. వారు నేడు కార్యకర్తలకు అందుబాటులో ఉండడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చే గ్యారెంటీలు 6 గ్యారెంటీలే కానివ్వండి, రాబోయే రేషన్ కార్డులే కానివ్వండి, రాబోయే ఎస్సీ కార్పొరేషన్ లోన్లే కానివ్వండి, వాటి కోసమని అందుబాటులో ఉండడానికి నేడు కార్యాలయ ప్రారంభోత్సవానికి నన్ను మా నరసింహారెడ్డి అని మా అభిషేక్ అని అందరినీ పిలవడం జరిగింది. అద్భుతంగా ఈరోజు ఒక క్రియాశీలకమైన డిస్కషన్ జరిగింది. కార్యకర్తలకు ఏం అవసరం ఉంది, కార్యకర్తలకు ఏం కావాలి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు మరి న్యూ ఇయర్ నాడు ప్రకటించినారు, నేను మారాను మీరు మారండి, కార్యకర్తలతో అందుబాటులో ఉండండి అని చెప్పి ఏ విధంగా అయితే పిలుపునిచ్చారు.
తప్పకుండా కార్యకర్తలకు అందుబాటులో ఉండే దిశలో ఆ అడుగులు వేసే క్రమంలో నేడు కార్యాలయం ఓపెనింగ్ జరిగింది. ఈ కార్యాలయంలో ఏ కార్యకర్తకు ఏ కష్టం వచ్చినా తప్పకుండా ఇక్కడికి వచ్చి చెప్పుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చేసే 6 గ్యారంటీసే కాకుండా మేమేవైతే డిక్లరేషన్స్ ఇచ్చినామో వాటన్నిటి క్రమంగా చేసుకుంటూ ప్రజలకు అందుబాటులో ఉండుకుంటూ రాబోయే ఎన్నికలు ఏవైతే జరుగుతాయో ఇబ్రహీంపట్నం పూర్తి నియోజకవర్గంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్న అటు చేవెళ్ళ, షేర్లింగంపల్లి మరియు షాద్నగర్ నియోజకవర్గాలలో వన్ సైడ్ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ పార్టీ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు స్థానాలు గెలవడానికి లక్ష్యంగా ఎస్సీసీఎల్ పనిచేస్తుందని తెలియజేస్తుంది. ప్రీతం అన్న ఆయన ఆలోచనపూర్వకంగా నాకు రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నరసింహారెడ్డి అన్న కూడా నాకు కోఆపరేషన్ చేసిండు, మరి అన్నగారు కూడా కోఆపరేషన్ చేసారు. నేను అన్నీ మాట్లాడారు, నరసింహారెడ్డి అన్న ప్రీతం అన్న మాట్లాడారు కాబట్టి నేను చేసిన కార్యక్రమాలు చెప్తా. నేను సర్పంచ్గా 30 ఏళ్ళ కింద సర్పంచ్గా ఉన్నప్పుడు మా మల్రెడ్డి రంగారెడ్డి అన్న నాకు చాలా నిధులు ఇచ్చిండు. ప్లస్ వచ్చి నేను ఒక అంబేద్కర్ విగ్రహం పెట్టిన, మొత్తం సీసీ రోడ్లు వేసిన, డ్రైనేజీలు వేసిన, ఊరు మొత్తం కంప్లీట్ చేసిన, ఇందిరాగాంధీ విగ్రహం కూడా పెట్టుకున్నాం. చాలా సంతోషం ఉన్నది నాకు. అన్న ప్రీతమన్న గారు రంగారెడ్డి జిల్లా చైర్మన్ ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉన్నది. నేను అన్న చెప్పినట్టు ఈ అన్ని 7 మండలాలు నేను మొత్తము అందరికీ పోస్టులు వేస్తా. అందరినీ కలుపుకొని కూడా ఒక 5,000 మందితోటి నేను మన సభ కూడా పెడదామని ఆలోచనలో ఉన్నా. వెంకయ్య గారికి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు ఇచ్చినందుకు, అది మా ఇబ్రహీంపట్నం ముద్దుబిడ్డ, మన ఎస్సీ ముద్దుబిడ్డ ఇక్కడికి జిల్లా మొత్తానికి అధ్యక్షత తీసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రతిరోజు ప్రతి కార్యకర్తకి, ప్రతి కాంగ్రెస్ కార్యకర్తకి అందుబాటులో ఉండే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఆఫీస్ ఓపెనింగ్ చేయడం జరిగింది. ఆ ఆఫీస్కి విచ్చేసినటువంటి ప్రీతం గారికి, మళ్ళీ నరసింహారెడ్డి గారికి మరొకసారి ధన్యవాదాలు.